కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన అమ్మ ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే తీసేస్తారు అందరం. 4వ అధ్యాయము 7వ వచనం. ఈసారి చదవండి. అయినను ఆ బలాధిక్యమును మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటములలో ఐశ్వర్యం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అక్కడ పౌలు గారు ఒక సందర్భం గురించి మరి సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు. మంటి ఘటములలో కలిగే ఐశ్వర్యం. ఘటం అంటే అమ్మా చెప్పండి, పర్లేదు, తప్పులు చెప్పు. ఘటము, కుండ. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? కుండ. మంటి ఘటములలో లేకపోతే మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మనల్ని కూడా ఎలా పోడ్చాడు దేవుడు? ఇర్మీయాతో అంటున్నాడు, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. ఓ మట్టిని తీసుకొని కుండను తయారు చేస్తున్నాడు. కుండ ఏమైపోతుంది? పగిలిపోతుంది. మరలా దాన్ని తీసుకుని సరి చేస్తా ఉన్నాడు. ఎవరు? కుమ్మరివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమ కుమ్మరి చేతిలో మనము కూడా ఒక మట్టి పాత్ర వలె, కుండ వలె తయారు చేయబడిన వారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టి ఘటములలో కలిగే ఐశ్వర్యం ఏ రీతిగా కలిగింది? పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో కొన్ని కుండలు గురించి మనం ఆలోచన చేస్తే, కొన్ని కుండల ద్వారా కలిగిన దేవునికి మహిమకరంగా కలిగిన కార్యాలు, వాటిని ఐశ్వర్యముగా వాటిని పరిశుద్ధ లేఖన గ్రంథంలో వ్రాయించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ రాజులు మనకు తెలిసిన భాగాలే. వీటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యాక్చువల్గా ఈ కొండలన్నిటి గురించి ఒక్కొక్కరిని లేపి మీతోటే ప్రసంగం చేయించాలనుకున్నాను. ఇప్పుడు 11:15 నాకు సమయం ఇచ్చేస్తా, కానీ అలా జరగలేదు కనుక నేనే చెప్పేస్తున్నాను. 2వ రాజులు 4వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయం 2వ వచనం. నా వలన నీకు ఏమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమి కూడా నా దగ్గర లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టి కుండ ద్వారా దేవుడు దయచేసిన తన ఐశ్వర్యమును, మహదైశ్వర్యమును, అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము. మొదటి కొండగా మనం చూస్తే ప్రవక్త భార్య వచ్చింది, ఎలీషా దగ్గరికి వచ్చి నీకు తెలుసు కదా నా భర్త ఎంత భక్తి కలిగిన వాడో నీవు ఎరుగుదువు కదా. ఇప్పుడు అతను నా పెనిమిటి చనిపోయాడు, అప్పుల వాళ్ళు వచ్చి నా 2 బిడ్డల్ని కూడా తీసుకెళ్ళిపోతానంటూ ఉన్నారు అని దైవజండుకు వచ్చి ఆ విధవరాలు ఏం చేసిందంటే ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు దైవజండు అంటున్నాడు, నా వలన నీకేం సహాయం కావాలి అని అంటూ, రెండోది ఏమంటున్నాడు తెలుసా? నీ వద్ద ఏమి ఉన్నది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మట్టి ఘటములలో ఐశ్వర్యము కలుగ చేయాలి అంటే, మహదైశ్వర్యము కలిగిన జీవితాలను దేవుడు మనకి దయచేయాలి అంటే, దైవజనుడు అంటున్నాడు కదా, మొదట నీ వద్ద ఏమి ఉన్నది అది నాకు తెలియచేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కార్యము చేయాలి అంటే
మొదట మన యొద్ద ఏమున్నదో అది ప్రభువునకు చూపించవలసిన వారిగా ఉన్నాం, ప్రభు చేతిలో పెట్టవలసిన వారిగా ఉన్నాం, లేకపోతే ప్రభు ముందు దాన్ని ఉంచవలసిన వారిగా ఉన్నాం. ఉన్నది ఉన్నట్లుగా ఏం చేయాలంట మనము? ఉన్నది ఉన్నట్లుగా. ఉన్నదాన్ని కొన్ని దాచుకొని ఏవో ఒకటో రెండో దేవుని ముందు పడితే మన మట్టి ఘట్టంలో ఐశ్వర్యము కలగదు, మన జీవితంలో అద్భుతము జరగదు, మన గృహంలో కార్యములను జరగవు. ఆమెమో విధవరాలుగా మారింది, కొడుకులేమో బానిసలైపోయే పరిస్థితికి. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్తే దైవజనుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు చెప్పు. అంటే ఆమె ఏమన్నా తెలుసా? నా యొద్ద ఏమీ లేదయ్యా, ఒక నూనె కుండ మాత్రమే నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు అంటున్నాడు, అది ఆ సందర్భం అంతా మనం చెప్పుకుంటే చాలా సమయం అయిపోద్ది, ఇంకా చాలా రకాల కొండల గురించి మనం మాట్లాడుకోవాలి. నీ కుమారులను పంపించి చుట్టుప్రక్కల వీధిలో ఎన్ని పాత్రలు అయితే తేగలరో, ఎన్ని కొండలు అయితే తేగలరో, ఆ కొండలన్నిటినీ కూడా మీరు ఏం చేయాలని తెలుసా? తెప్పించండి అన్నప్పుడు మొదట దైవజనుడికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. రెండవది, దైవజనుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారమే తన బిడ్డలను పంపించి ఏం చేసిందంట? ఆ చుట్టుప్రక్కల ఉన్న ఖాళీ పాత్రలన్నీ కూడా తెప్పించి పెట్టింది. ఈసారి మరలా దైవజనుడితో అంటుంది, నువ్వు చెప్పినట్టు చేశాను, ఈసారి మరి ఏం చేయమంటావు నన్ను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చెప్పింది చెప్పినట్లుగా చేశాను, నన్ను ఏం చేయమంటావు? ఎప్పుడు అడగగలమంటే ఇది దేవుడు మనకి చెప్పింది చెప్పినట్లు చేసినప్పుడు మనం ఈ ప్రశ్న వేయగలం, లేకపోతే ఇలాగ అడగగలం మనం దేవుణ్ణి. ఆయన చెప్పింది చెప్పినట్లు కాకుండా మన ఇష్టానుసారంగా చేసినప్పుడు మనం దేవుణ్ణి ఏమి అడగలేము, ఏమి ప్రశ్నించలేము. చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకుండా ఇష్టానుసారంగా చేసి సొంత ఆలోచనలు చేసి దెబ్బతిన్న తర్వాత దేవుడిని అప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఎలాగైపోయిందేంటి, ఇలా జరిగిందేంటి అని అప్పుడు ప్రశ్నిస్తున్నాం దేవుడిని. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే మొదట ఏమి ఉన్నదో అది దైవజనుడికి సూటిగా చెప్పుకుంది. రెండవది, దైవజనుడు ఏం చెప్పాడో అది చక్కగా చేసింది, తప్పిపోకుండా చేసింది, తన సొంత ఆలోచన ప్రకారం చేయలేదు. ఇప్పుడు అంటుంది, నన్ను ఏం చేయమంటావు అంటే దైవజనుడు అంటున్నాడు, నువ్వు లోపలికి నీవును, సమస్య ఎవరిది? నీది, నీ బిడ్డలది కనుక మీరు ముగ్గురు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేస్తూ ఏం చేయమన్నాడు తెలుసా? ఖాళీగా ఉన్న కొండలన్నిటిని కూడా నీ యొద్దనున్న నూనె కుండతో దాన్ని నింపండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను పెట్టుకున్న టైటిల్ ఏంటి? ఎత్తబడిన కొండ. ఏంటంటది? ఎత్తబడిన కొండ. మీకు జ్ఞాపకం ఉంటుందని చెప్పేసి నేను ఇలాగ అంటున్నాను, ఈ టైటిల్స్ పెట్టుకుంటున్నాను. ఏం కొండ అంటే అది? ఎత్తబడిన కొండ. దేని కొరకు ఎత్తబడింది? ఖాళీగా ఉన్న వాటిని నింపుట కొరకు దైవజనుని యొక్క మాట ప్రకారము అది ఏం చేయబడిందంటే ఎత్తబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తలుపులు వేసుకొని ఆమె బిడ్డలు తలుపులు మూసుకొని ప్రార్థన చేస్తూ వారి చేతిలో ఉన్నది ఎత్తిపెట్టారో లేకపోతే ఎత్తబడిందో వారు ఏం పొందుకున్నారో తెలుసా? సమృద్ధిని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మట్టి ఘట్టములో ఐశ్వర్యమును దేవుడు ఏం చేశాడంట? కలుగ చేసి ఉన్నాడు. అది మట్టి కొండే, మట్టి పాత్రలే, ఖాళీగా ఉన్న పాత్రలే. కానీ దేవుని మాట లేక దైవజనుడి మాట ప్రకారము చేసినప్పుడు అది మట్టి పాత్ర వట్టిగా మిగిలిపోలేదు, వట్టిగా మిగిలిపోలేదు. అది ఏమైందంటే మహదైశ్వర్యంతో నింపబడింది, దేవుని యొక్క కార్యముతో నింపబడింది అంటున్నాడు కదా. ఇప్పుడు దైవజనుడు నింపేసిన తర్వాత అమ్మయ్య అయిపోయింది కదా, పని అయిపోయింది కదా, ఇంకా అతనితో మనకు పని ఏముందని లేదు.
ఇంకా ఆ దైవజనుడితో మనకు పని ఏముందిలే, అది ఏదో చెప్పాడు, అమ్మ ఇవన్నీ అమ్మేస్తే వెంటనే మనకైతే ఏం ఆలోచన వస్తుంది తెలుసా, ఇంక తర్వాత ఏం చేయమంటాడు దైవజనుడు, అవన్నీ అమ్మేసి అప్పులు తీర్చుకోమంటాడు. అదే కదా అక్కడికి వెళ్ళినా చెప్పేది, అదే కదా. కనుక ఆ ప్రయాసం ఎందుకు, మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలి, లాలా చెరువు వెళ్ళి హౌసింగ్ బోర్డు వెళ్ళి ఆటో దొరుకుతుంది దొరకపోవచ్చు, అతని దగ్గరికి వెళ్ళినా చెప్పేది ఇదే కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే కదా, అంత దూరం వెళ్ళాలా. చాలాసార్లు మనకి ఎక్కడెక్కడికో వెళ్ళడానికి దూరం అనిపిస్తుంది, కానీ దేవుని మందిరానికి అనేసరికి అమ్మ బాబోయ్ చాలా దూరం కదా అనిపిస్తూ ఉంటుంది కదా, అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చాలాసార్లు చెప్తాను, అనుకూలం కానప్పుడు, ప్రతికూలంగా పరిస్థితులు లేనప్పుడు మనము భారముతో దేవుని సన్నిధికి వచ్చి చేసిన దానికి దేవుడు ఎక్కువ మార్కులు వేస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ మార్కులు వేస్తాడు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో అలాగే సందర్భాలు ఉన్నాయి, అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఇంక నింపబడ్డాయి కదా, వీటిని అమ్మేసుకొని అప్పులు తీర్చుకుందాం అనుకోలేదు. ఇప్పుడు అంటుంది మళ్ళీ దైవజన్ దగ్గరికి వెళ్ళి కొండలన్నీ నింపేసామంటే ఇంకా ఏమన్నా ఉంటే పట్టురండి అంటున్నాడు. ఇంకేమీ లేదయ్యా, ప్రయాసం ఆ ప్రయాసం అంతా కూడా అయిపోయింది, ఇంకేమీ కూడా లేవు. అప్పుడు అంటున్నాడు, వాటిని అమ్మి అప్పులు తీర్చుకొని నీవును నీ బిడ్డలు సంతోషంగా బ్రతకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి ఘటములో ఐశ్వర్యం ఎలాగొచ్చింది అక్కడ అంటే, మొదట ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంది. రెండవది దైవజెండా ఏం చేయమంటావు అన్నది, దైవజెండ చెప్పిన మాట ప్రకారం చేసింది. చెప్పిన మాట ప్రకారం చేసిన తర్వాత కార్యము జరిగిన తర్వాత ఏం చేయలేదంట, దైవజనుడిని విడిచిపెట్టలేదు, దేవునికి తెలియకుండా దాచలేదు. మరలా అడుగుతుంది, ఇప్పుడు ఏం చేయమంటావు. మన శుక్రవారం అద్భుతకరమైన వాక్యం చెప్తుండగా అద్భుతకరమైన మాటను దేవుడు వినిపించాడు. అప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ అందరూ ఉన్నారు కనుక మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా, సంసోను గురించి మనకు తెలుసు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు బాధ పెట్టారు. ఫిలిస్తీన్లు ఏమని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఇశ్రాయేల్తో, ఆ సంసోను మాకు అప్పగించేస్తే మిమ్మల్ని బాధ పెట్టం, మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం అన్నారు. ఓకే, వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలు, సరే మనం తీసుకెళ్ళి సంసోన్ని అప్పగించేస్తే మనకి బాధ ఉండదు కదా, పడే తిప్పలే అతనే పడతాడు కదా అని చెప్పి వారిని ఏం చేశారు, సంసోన్ని అప్పగించారు ఫిలిస్తీన్కి అప్పగించినప్పుడు ఫిలిస్తీన్లు ఆ సంసోన్ని బంధించి తీసుకుని వెళ్తూ ఉన్న సమయంలో మరలా దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి దిగిరాగా ఆ కట్టబడిన తాళ్ళన్నీ ఏమైపోయినాయి తెలుసా, పటాపంచలు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చేతికి వెంటనే అటు ఇటు చూస్తే చేతికి ఏం దొరికింది, గాడిద దవడ ఎముక. వెంటనే ఆ ఎముకను పట్టుకొని ఆ గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మంది ఫిలిస్తీన్ని చంపి పాడేశాడు. 1000 మంది ఫిలిస్తీన్లు ఏం చేశాడంట, చంపి పాడేశాడు. చంపి పాడేసి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, దాన్ని కూడా ఏం చేశాడంట, విసిరి పాడేశాడు. దేవుడు ఎంతో గొప్ప అభిషేకం ఇచ్చి ఒక మృత కళేబరంలో నుంచి ఒక దానిని తీసుకొని ఒక భాగాన్ని తీసుకొని సంసోని చేతిలో పెడితే దాని ద్వారా సంసోనికి ఎక్కడ లేని గొప్ప విజయాన్ని కలుగజేస్తే ఆ గాడిద దవడ ఎముకను ఏం చేశాడు తెలుసా, విసిరి పాడేశాడు. యాక్చువల్గా దాన్ని ఏం చేయాలంటే సంసోను, దీని ద్వారా దేవుడు ఎంతో గొప్ప జయాన్ని నాకు ఇచ్చాడు, నా జీవితకాలం అంతా కూడా నేను దాచిపెట్టుకోవాలి దీన్ని అని దాచిపెట్టుకుని ఉంటే పరిస్థితి ఇంకోలాగున్ను. దెలీలా చేతిలోకి కానీ ఫిలిస్తీన్ల చేతిలోకి కానీ సంసోను చెక్కపోను, సంసోను జీవితం అలా ముగియకపోనేమో. ఎప్పుడైతే దేవుడు అద్భుతం చేసిన యొక్క ఆయుధాన్ని విసిరికొట్టేశాడో సంసోను కూడా అలాగే విసిరివేయబడ్డాడు. సంసోను కూడా అదే రీతిగా విసిరికొట్టబడ్డాడు. యాలా లోయలో గొలియాతును చంపిన ఖడ్గాన్ని దావీదు ఏం చేశాడు తెలుసా, దాచిపెట్టుకున్నాడు. అవసరం ఒకనొక సమయంలో అవసరం వచ్చింది. సౌలు తరుముతా ఉన్నప్పుడు ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉందంటే, యాలా లోయలో నీవు గొలియాతు తలను ఛేదించిన ఆ ఖడ్గం ఉన్నది, అదిగో
ఆ వెనక దాచిపెట్టి ఉంది, ఎఫోదులో దాని బట్టలో చుట్టబడి ఉంది అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? దానికి సమమైనది మరొకటి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఏమన్నాడు తెలుసా దావీదు? దానికి సమమైన అంటే దానికి సమానమైనది మరొకటి లేదు, త్వరగా నాకు ఇయ్యి అన్నాడు. అది పట్టుకుని వెళ్ళి అనేక జయాలు దావీదు పొందుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు, మొన్న ఈ పాయింట్ని నేను చెప్పలేదు నేను, అంటే తర్వాత జ్ఞాపకం చేశాడు దేవుడు నాకు. ప్రార్థన అనే ఆయుధం ద్వారా దేవుడు ఒక బలమైన కార్యం చేసిన తర్వాత, అద్భుతం చేసిన తర్వాత, మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? అద్భుతాన్ని పొందేసుకొని ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని మన జీవితంలో నుంచి విసిరి కొట్టేస్తున్నాం. అంటే ప్రార్థన లేని జీవితాన్ని, ప్రార్థన లేని సమయాన్ని, ప్రార్థన లేని దినాలను గడిపేస్తూ ఉన్నాం. అద్భుతాలు పొందుకున్నాం, ఆశ్చర్య కార్యాలు పొందుకున్నాం, స్వస్థతలు పొందుకున్నాం, ఎన్నో బలమైన కార్యాలు పొందుకున్నాం, ఊహించని తలంచని కార్యాలు మనం పొందుకున్నాం. కానీ ఆ కార్యం అయిపోయిన తర్వాత సంసోను ఏ రకంగా అయితే గాడిద ఎముకని విసిరేశాడో, దవడ ఎముకను, అదే రీతిగా ప్రార్థన అనే అంశాన్ని మన జీవితంలో నుంచి విసిరేస్తున్నాం. కనుకనే మరలా సాతాను శక్తికి, ఫిలిస్తీన్ల చేతికి సంసోను ఎలాగైతే చిక్కిపోయాడో, దెలీలా చేతికి ఏ రకంగా అయితే సంసోను చిక్కిపోయాడో, మనం కూడా సాతాను చేతికి ఏం చేస్తున్నాం? చిక్కుకుపోతున్నాం, బందీ అయిపోతా ఉన్నాం. ఆయుధము సంసోను దగ్గరే పెట్టుకుని ఉంటే కథ మరొక లాగుండేది. గొల్యాతు దావీదు దాచిపెట్టుకున్నాడు, సౌలు తరుముతా ఉన్నా, అబ్షాలోము తరుముతా ఉన్నా, ఆ యాలా లోయలో గొల్యాతు తల ఛేదించిన ఆయుధమును కూడా పెట్టుకున్నాడు. కనుక దావీదుకి ఎదురు లేకుండా పోయిందంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో అద్భుతం లేకపోతే ఏదైనా కార్యం జరిగే వరకే మనకు ప్రార్థనలు, దేవుని సన్నిధి, ఉపవాస ప్రార్థనలు, లేకపోతే ఇంకోటి అవి తీరిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన స్థితి ఏ రీతిగా ఉంటుంది? మన అభిషేకం ఏమైపోతుంది? మన ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాము. మట్టి ఘట్టంలో ఐశ్వర్యం ఎలాగ పొందుకుందంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంది. దైవజనుడు చెప్పినట్టు చేసింది. తర్వాత ఏం చేయమంటావని అడిగింది. తర్వాత ఇది చెయ్యమ్మా అన్నాడు. అది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయమంటావని అడుగుతా ఉంది. అంటే అక్కడ ఏం కనబడుతుంది? ఒకరితో ఒకరికి సహవాసము, లేకపోతే దైవజనుడి మాటకు విధేయత, లేకపోతే దేవుని మాటకు విధేయత అనేది అక్కడ కనబడుతుంది. కనుక అక్కడ మట్టి ఘట్టంలో ఐశ్వర్యమును దక్కించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజులు 4వ అధ్యాయం 40వ వచనం చూస్తే, అదే ఒక పేజీ తిప్పితే చాలు. వడ్డింపగా దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసిరి, వారు తినక మానిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి కూడా కరువు దినాలు. అవి కూడా ఏంటంట? కరువు దినాలు. కరువు దినాలు అయినప్పుడు గిల్గాలునకు తిరిగి రాక, 38 కనబడుతుంది, ఎలీషా గిల్గాలుకు తిరిగి రాక ఆ దేశమందు క్షామము కలిగి ఉండి ప్రవక్తల శిష్యులు అతను సముఖమునందు కూర్చుని ఉండగా తన పనివాని పిలిచి పెద్ద కొండ. ఎలాంటి సమయంలో పెద్ద కొండ పెట్టమంటున్నాడు? అమ్మ ఎలాంటి సమయం? కరువు దినాల్లో దైవజనుడు ఏమంటున్నాడు? ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? శిష్యులు పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద అంటున్నాడు. పెద్ద కొండ పొయ్యి మీద పెట్టేశాడు. ఎలీషా మాట విని వెళ్ళి తల మూలకి వెళ్ళారు, కూరాకులు ఏరుకొని తెచ్చారు. ఒకడంట కూరాకులు ఏరుకోవడానికి వెళ్ళి వాటి గుణం ఏంటో ఎరగక, అంటే రుచి చూడకుండా, అవి చేదుగా ఉన్నాయా, వగరగా ఉన్నాయా, అవి తింటే చచ్చిపోతారా, బ్రతుకుతారా, ఏమీ తెలుసుకోలేదు. వాటి గుణం ఏంటో తెలుసుకోకుండా ఒడి నిండా కోసుకొని వచ్చి ఏం చేశాడట? ఆ పెద్ద కుండలో వేసాడు. చక్కగా వండేశారు. గుమ్మగుమ్మలు ఆడేస్తుంది, వాసన వస్తుంది, కమ్మగా వాసన వస్తుంది. మనం కూడా ఒకసారి చేయాలి, పొలాలు చక్కగా వండుకుంటాం, కానీ దాంట్లో ఏదో ఒకటి ఉప్పేయడం మర్చిపోతాం. లేకపోతే మనం అంటే నేను కాదులేండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నేను కాదండి. ఉప్పేయడం మానేస్తారు, లేకపోతే అది పలుకుతాను వదిలేస్తారా, లేకపోతే జావన్న చేసేస్తారు. పాస్టర్ గారు అలా చేస్తున్నారండి అన్నట్టు చూస్తున్నాను నాకు అండి, అంతేనా?
ఎప్పుడో ఒకసారి జరుగుతుంటుంది. అంత మాత్రానికి పాస్టమ్ గారి మీద ఎందుకు మీరు? మీ ఇళ్ళలో జరగట్లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కొండ పెట్టిందేమో, పెద్ద కొండ, కానీ అదంతా దేంతో నింపబడి ఉందంటే జబ్బుతో నింపబడి ఉన్నది. దేంతో నిండిపోయిందంట? జబ్బుతో నిండిపోయింది. చేది కొండ జబ్బుతో నిండిపోయింది. ఒకవేళ కొండ నిండా ఆహారం ఉన్నది, అక్కడ ఉన్నవారందరికీ సరిపోయే ఆహారము వండి పెట్టారు చక్కగా. దాన్ని వడ్డించగా దైవజనుడా కొండలో ఏమున్నదో తెలుసా? విషమున్నది. పేరుకు పెద్ద కొండే, పేరుకి పెద్ద కొండే. అర్థం చేసుకోండి, పేరుకు పెద్ద కొండే. ఎవరో కొండ? మనమే. పేరుకు పెద్ద కొండలమే. కొండ నిండా ఏమి నింపబడిందంట? విషం నింపబడిందంట. ఎందుకు నింపబడింది విషం అంటే, గుణం ఎరుగక అన్నీ కూడా ఏం చేస్తున్నాం? అది మంచి చేస్తుందా, చెడ్డ చేస్తుందా, లేకపోతే మంచి దారి తీసుకెళ్తుందా, నన్ను నాశనానికి నడిపిస్తుందా, నన్ను జీవమార్గంలో నడిపిస్తుందా అని గుణమేమి ఎరగకుండా ఏం చేస్తున్నాం? తెచ్చి కొండలో వేసేస్తున్నాం. అది జబ్బు కొండ కింద మారిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద కొండే కానీ జబ్బుతో నిండిపోయింది. ఇప్పుడు ఈ మట్టి ఘట్టంలో ఐశ్వర్యం కావాలి, మహదైశ్వర్యంతో నింపబడాలి, అద్భుత కార్యం జరగాలి, ఆశ్చర్య కార్యం జరగాలి. దైవజనుడు సమక్షాన ఉన్నారు వాళ్ళు. దైవజనుడా కొండలో విషం ఉన్నది అని వారు తినడం మానేశారంట. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలుసా? పిండి కొంచెం తెమ్మన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిండి కొంచెం తెమ్మని ఆ కొండలో వేయగా మరి ఏ జబ్బు కూడా కనబడకపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మట్టి ఘట్టంలో ఐశ్వర్యం కలగడానికి గల కారణం ఏంటంటే, విషమును రుచికరంగా జబ్బు లేని దానిగా మార్చింది ఏంటంటే పిండి. ఏంటంట ఈ పిండి తెలుసా? నీ కొరకు నా కొరకు నలగగొట్టబడిన క్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు రక్తము చిందించిన ఆ ప్రభువు, నీ కోసం నా కోసము గాయపడిన ఆ ప్రభువులు వారు. క్రీస్తు అనే పిండి, నలగగొట్టబడిన క్రీస్తు, రక్తము కార్చిన క్రీస్తు. ఈసారి ఏం చేస్తున్నారంటే, వడ్డించినప్పుడు దాంట్లో ఏ జబ్బు కూడా కనిపించకపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ జబ్బు కొండలో మహిదైశ్వర్యం ఎలాగొచ్చిందంటే, క్రీస్తు ఆ కొండలోనికి వచ్చినందువలన. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మూడవ కొండ. మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్లకుండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే కొండ అంట తెలుసా? ఇదే కొండ అంట, నీళ్లతో నిండిన కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు అడుగుతున్నారు ప్రభువుని, పస్కా విందుని ఎక్కడ సిద్ధపరచాలి, ఏ ఇంట్లో సిద్ధపరచాలి అంటే, పెద్ద ఇంట్లో సిద్ధపరచండి అనలేదు ప్రభు. లేకపోతే బాగా విశాలమైన ఇంట్లో, లేకపోతే చూడడానికి చూడముచ్చటగా ఉన్న ఇంట్లో సిద్ధపరచండి అంటలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా?
మీరు వెళ్తూ ఉండండి, నీళ్ళ కొండ మోస్తున్నవాడు మీకు ఎదురుపడతాడు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళు అనగా ఏంటి తెలుసా? వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళు అనగా వాక్యము. వాక్యము అనేది ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, వాక్యము అనగా ఆయనే. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. వాక్యమును మోసుకొని వెళ్తున్నవారు, వాక్యమును ఏం చేస్తున్నవారంటే వాక్యమును మోసుకొని వెళ్ళడమే కాకుండా వాక్యమును వారి హృదయంలో ఉంచుకుంటున్నారు. వాక్యమును ప్రజల యొద్దకు మోసుకొని వెళ్తా ఉన్నారు. సువార్తను ప్రజల యొద్దకు మోసుకొని వెళ్తా ఉన్నారు. నీళ్ళకొండ అంటే వాక్యము నింపబడిన జీవితాలు, వాక్యముతో నిండి ఉన్న జీవితాలు, దేవుని మాటతో నిండి ఉన్న జీవితాలు. ఇప్పుడు ఆ కొండ ఎలాగ మారిపోయింది తెలుసా? యేసు ప్రభులు వారే ఆ ఇంటిలోనికి అడుగు పెట్టేటట్లుగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప భాగ్యమును పొందుకున్న కొండలా మారిపోయిందంటండి. హల్లెలూయా. మన జీవితంలో, నీ జీవితంలో వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? వాక్యము చదవడమే కాదు, వాక్యము హృదయంలో ఉంచుకోవడమే కాదు, ప్రజల యొద్దకు దాన్ని ఏం చేయాలంట? మోసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళ్ళాలి. వాక్యము ఏం చేస్తూ ఉంటుందంటే మనుషులను మారుస్తుంది. నీ మాట నా మాట మార్చదు, నీ మాట నా మాట మార్చదు, కానీ దేవుని మాట మనుషులను మారుస్తుంది. చాలాసార్లు సువార్త ప్రకటన, నా మాట ఎవరు వింటారండి అంటారు. మీ మాటకి చెప్తే ఎవరు వింటారు? నా మాటకి చెప్తే ఎవరు వింటారు? మన మాట ఎవరికి కూడా మేలు కాదు, ప్రయోజనకరం కాదు. దేవుని మాట అగ్ని వంటిది. ఇక్కడ రాయబడి ఉంది, దేవుని మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది. బండను సైతము కరిగించే అగ్ని అది. బండను సైతం బద్దలు కొట్టే అగ్ని లాంటి వాక్యము, సుత్తి వంటి వాక్యము. అటువంటి వాక్యాన్ని మోసుకొని వెళ్ళి మనం దేవుని కొరకు పనిచేస్తానంట, దేవుడు ఆ గృహంలోకి అడుగు పెడతాడంట. ఇప్పుడు ఏం జరుగుతుందంట? ఆ గృహంలో ఒక విందు జరుగుతూ ఉన్నదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విందు ఏర్పాటు చేయబడింది. మధ్యాకాశంలో విందు కొరకు మనము సిద్ధపరచబడాలి అంటే మొదట మనం ఇక్కడ విందును మనము ప్రభుతో కలిసి భుజించవలసిన వారిగా ఉన్నాము. అంతేకాంటున్నాడు, ఇదిగో నేను తలుపు నద్దుండి తట్టుచు ఉన్నాను. ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నాతో అతనితో నేను కలిసి ఏం చేస్తా అంటున్నాడు? భోజనం చేస్తాం. నీళ్ళకొండ మోసేవానికి దక్కింది ఎటువంటి భాగ్యం దక్కిందంటే, ఎటువంటి మహదైశ్వర్యం దక్కిందంటే, ప్రభులు వారు ఆ ఇంట అడుగుపెట్టి విందు చేసేంత గొప్ప భాగ్యము ఆ నీళ్ళకొండ మోస్తున్నవాడు సంపాదించుకున్నాడు. ఈరోజు వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో, వాక్యముతో ఎవరైతే ఉంటూ ఉన్నారో, వాక్యంలో ఎవరైతే నడుస్తున్నారో, వారి జీవితాల్లోనికి, వారి కుటుంబాల్లోనికి, వారి గృహాల్లోనికి కూడా ఆ ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4:28 మనం చాలాసార్లు చదువుకున్న మాటలు అయ్యి. యోహాను సువార్త 4 ఆ స్త్రీ ఊరినే మార్చేసిన కొండ అంటండి. ఇది ఏం కొండ? ఇది ఊరినే మార్చేసిన కొండ. మొదటి కొండ ఏంటి? ఎత్తబడిన కొండ. రెండో కొండ జబ్బు కొండ. మూడోది నీళ్ళకొండ. నాలుగోది ఊరినే మార్చేసిన కొండ అంటండి ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరినే మార్చేసింది ఈ కొండ. చదవండి. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఈ స్టోరీ అంతా తెలిసిందే, ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఒక్క స్త్రీ కోసం మిట్ట మధ్యాహ్నము ఎన్నో మైళ్ళు నడుచుకుంటూ ప్రభు ఆ యాకోబు
ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆమె ఆ టైంకి వస్తుందని తెలిసి ఆ టైంకి కూర్చున్నాడు. ఆ సమయానికి వస్తుందని తెలిసి ఆ సమయంలో కూర్చున్నాడు. నీకు నాకు అంటే సమయం ఉండదు, కానీ ఆయనకు మాత్రం ఖచ్చితమైన సమయం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాపిని రక్షించడానికి కానీ, విడుదల ఇవ్వడానికి కానీ, స్వస్థపరచడానికి కానీ, ఆశ్చర్య కార్యము చేయడానికి కానీ ఆయన సమయము ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆయన చూస్తున్నాడు, ఒక స్త్రీని రక్షించడానికి ఏ సమయంలో వస్తుందో తెలిసి ఆ సమయాన్ని ఏం చేశాడంట? కాచుకొని కూర్చున్నాడు. నిజంగా మన కోసం ప్రభు కాచుకొని కూర్చోవాలా, లేకపోతే మనం ప్రభు కోసం కాచుకొని కూర్చోవాలా? చెప్పండి అమ్మ. ఈ వర్షాకాలంలో బాగా ఎండలు కాస్తున్న సమయంలో మీకు కోపం రాదంటే ఒక మాట చెప్తాను అండి. వర్షాకాలంలో చెప్పండి, ఎండలు బాగా కాస్తున్న సమయంలో మీకు కోపం రాదంటే ఒక మాట చెప్తాను. పూర్వ దినాల్లో పాస్టర్ గారి కోసం ఎవరు ఎదురు చూసేవారంట? చెప్పండి అమ్మా. అది కూడా చెప్పట్లేదు. విశ్వాసులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అంతా కూడా ఆయనకే. దేవుని స్తోత్రాలు. ప్రభు అంట ఆమె కోసం ఎదురు చూస్తున్నాడంట. ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆమె వచ్చింది. ఆమెతో ఆయన మాట్లాడినప్పుడు ఆమె ఏం చేసిందంటే, మొట్టమొదట దేని కోసమైతే అక్కడికి వచ్చిందో ఆ పని మర్చిపోయిందంట. అంతే. దేవుని స్తోత్రాలు. దేవుని సన్నిధి అంటే అది. అంటే ఇక్కడ ఆరాధించడానికి వచ్చి ఆరాధించడం మర్చిపోవడం అని కాదు. అర్థమైందా? ఇక్కడికి వచ్చాకనే గుర్తొస్తాయి అన్నీ. తలుపు గొల్లెం పెట్టానంటారా? వచ్చేటప్పుడు పొయ్యి మీద పాలు కట్టాను అంటామా? కదా. అన్నీ ఎక్కడికి వచ్చాక గుర్తొస్తాయి, ఆరాధనకు వచ్చాక గుర్తొస్తాయి. ఆమె ఏం చేసింది తెలుసా? ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎందుకైతే వచ్చిందో అది మర్చిపోయింది, విడిచిపెట్టేసింది అంతే. కొండనే, దాహాన్ని తీర్చే కొండ, జీవితాన్ని బ్రతికించే కొండను ఏం చేసిందంటే ఆమె ప్రభు చెప్పిన మాటలకు విడిచిపెట్టేసింది. ఎక్కడ పరిగెట్టింది? ఆ ఊరోళ్ళు మామూలులా ఈవిడ కనబడితే కుట్టేద్దామని చూస్తారు, ఈవిడ కనబడితే చంపేద్దామని చూస్తారు, ఈవిడ కనబడితే చాలు. అలాంటి ఊరి మధ్యకు ఊరిలోనికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా? వచ్చి చూడండి. ఎవరినంటుంది? నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఆయన్ని చూడడానికి రండి, ఈయన క్రీస్తు కాడా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవునితో సహవాసంలో, దేవునితో మాట్లాడుతున్నప్పుడు మన పరిస్థితులన్నీ మర్చిపోయి ఆయన సన్నిధిలో గడిపితే ఈమెకి పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఈమె ఏం చేయబడింది? రాయబడి ఉంది. చరిత్రలో నిలిచిపోయింది. ఈయన క్రీస్తు కాడా అని ప్రకటించిన ఈమె పరలోక రాజ్యంలో ఉండదా? పేరుకి పాపాత్మురాలైనే, పేరుకి ఊరి వారందరితో కూడా ఛేదరించుకుంటున్న జీవితమే. కానీ క్రీస్తు కాడా అని ప్రకటించిన ఈమె పరలోక రాజ్యంలో ఏమి ఉండదా? ఎంత గొప్ప భాగ్యమును పొందుకుంది ఈమె. ఊరినే మార్చిన కొండ ఈమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఎత్తబడే కొండగా ఒక అద్భుతం పొందుకోవాలన్నా, జబ్బు జీవితాలు లేకపోతే జబ్బు పడిపోయిన కొండ మరలా జబ్బు తొలగిపోయి మంచి కొండగా మారాలన్నా, ప్రభువారు మన గృహంలోనికి అడుగు పెట్టాలన్నా, మన ఇంటి వారిని మన తోటి వారిని రక్షించుకోవాలన్నా సరే, ఈ ఊరి వారిని రక్షించినట్టు ఇప్పుడు ఈ కొండలో వాక్యం ఉండాలి,
రెండవది ఈ కొండలో ఏముండాలి అంటే న్యాయాధిపతులు 7:16 చూద్దాం. న్యాయాధిపతులు 7:16. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను గిద్యోను స్టోరీ మనకు తెలిసిందే, గిద్యోను కథ అంతా మనకు తెలిసిందే. బూరలు వట్టి కుండలు ఆ కుండలలో దివిటీలను. హల్లెలూయా. ఏంటంట ఈసారి ఆ కుండలో ఏముండాలి? ఏం పెట్టాడు ఈ కుండలో? ఏం పెట్టాడండి? చదువు అమ్మ ఈసారి మరలా చదువు, ఫస్ట్ నుంచి కాదు. ఆ కుండలో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చెను. కుండలో పెట్టబడిన దివిటి ఇది. ఇప్పుడు ఇక్కడ ఏ కొండ కనబడుతుందంటే మండుచున్న కొండ. హల్లెలూయా. మండుచున్న కొండ. మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళడానికి సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు గిద్యోను. మొదట ఎన్నో వేల మందిని తీసుకెళ్ళాడు. దేవుడు అన్నాడు, ఇంతమందిని తీసుకొని నువ్వు జయం పొందుకున్నావు, జయమిస్తే వీరందరూ ఏమంటారంటే మేము మా బట్టి ఈ జయం దక్కింది అంటారు. కాబట్టి యుద్ధం అంటే భయం ఉన్న వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమను. యుద్ధం అంటే భయం ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతే ఎంతమంది మిగిలారంట? 3,000 మంది మిగిలారంట. వీళ్ళు కూడా ఎక్కువే అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు కూడా ఎక్కువే. మనం చాలాసార్లు మన శుక్రవారం కూడా చెప్పుకున్నాం, గొప్పగా ఉంటేనో పెద్దగా ఉంటేనో లేకపోతే ఉన్నతంగా ఉంటేనో నా జీవితంలో జరుగుతాయి అన్నీ అనుకుంటే అది మన యొక్క ఆలోచనలు కానీ లేకపోతే మన యొక్క తలంపులను కానీ అవి ఏం చేస్తాయంట? చేస్తాయి. మన విశ్వాసాన్ని పాడు చేస్తాయి. ఇవి మన నిరీక్షణ పాడు చేస్తాయి. దేవుడు అందుకంటే 3,000 మంది కూడా ఎక్కువేనయ్యా అని ఒకసారి చెరువు దగ్గర తీసుకెళ్ళాడు అందరిని. చెరువు దగ్గర తీసుకెళ్ళి ఈసారి నీరు తాగమనంటే చాలా కాలానికి నీరు దొరికిందని చెప్పేసి ఏం చేశారంటే అందులో పడి ఈత కొట్టి వాళ్ళు ఈత కొడతా ఉంటే, సేద తీరి వాళ్ళు సేద తీరుతూ ఉంటే అప్పుడు అన్నాడు, ఎవరైతే మోచేతితో నీళ్ళు అదే దోషులతో నీళ్ళు తాగుతున్నారు వారందరినీ చూంటే 300 మంది లెక్క వచ్చారంటండి. వీళ్ళు చాలు తీసుకెళ్ళి పద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న జనంగా తక్కువ అనుకుంటే ఆయుధాలు ఏం ఆయుధాలంట? ఇంకా ఆయుధాల దగ్గరికి వస్తే ఉన్న జనం తక్కువ, ఇంకా ఆయుధాల దగ్గరికి వస్తే బోర ఒట్టి కొండ కొండల్లో దివిటి. ఇది ఉన్న జనం 300. వీరి చేతుల ఆయుధాలు ఏంటి? బోర. చూసారండి, పిల్లలకి ఇస్తే ఊదుకుంటూ ఉంటారు. బోర, కొండ, దివిటి. ఇప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఆ కొండలలో ఏం పెట్టమన్నాడు? దివిటీలు పెట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఖాళీ కొండ ఎలా మారిపోయిందంటే మండుచున్న కొండగా మారిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే కొండ మండబడిందో అక్కడ సంఖ్య ప్రాముఖ్యం కాదు, లేకపోతే అక్కడ ఇంకా తక్కువ, చిన్నదే, కొంచెము, ఇవేమి కూడా మనకు కనబడవంట. ఇవేమి కూడా మనకు కనబడవు. ఈ కొండ మండనంత వరకు కూడా అయ్యి బాబోయ్ ఇంత తక్కువ మందితోట, అయ్యి బాబోయ్ వీటితోట. మనందరికీ కూడా ఈరోజు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? కొండ మండినప్పుడే, కొండ మండుచూ ఉన్నప్పుడే, కొండ మండుచూ ఉన్నప్పుడే గిద్యోను అంటున్నాడు, నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి అంతే, ఎక్కువ తక్కువ చేయకూడదు. ఏమంటున్నాడండి? నేను ఎలా చేస్తానో అలా చేయండి. 24 వచ్చినామో చదువు ఒకసారి. 24 అది. మీరును కేకలు వేయవలనని చెప్పాను. దాని ముందు ఉంటుంది, నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి అంటున్నాడు.
నేను చేయనట్లు అది ఎక్స్ట్రా చేయొద్దని. ఏమంటున్నాడు? జయం రావాలంటే మనం ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? పర్లేదు చెప్పండి, నన్ను అనండి, నేనే ఫీల్ అవ్వండి, నన్ను అనండి. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి అంటే ఎక్కువ చేసేయకూడదు. నేను ఎలాగా చెప్తా ఉన్నాను, ఎలా అలా చేయండి. గిద్యోను అంటున్నాడు, మనకు జయం రావాలి అంటే నేను ఎలా చేస్తానో మీరు కూడా అలా చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట బూరలు ఊదారు. రెండవది ఏం చేశారు తెలుసా? వారి చేతిలో ఉన్న కొండలను ఏం చేశారంట? కొండలను ఏం చేశారు చెప్పండి అమ్మా? పగలగొట్టిరి. ఎప్పుడైతే కుండలు పగలగొట్టారో కొండల్లో ఉన్న దివిటీలు ఈసారి ఎవరు కనబడ్డాయంట? శత్రువులు కనబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుండలో దివిటి ఉండాలి. ఆ దివిటి ఎవరికి కనబడాలి అంటే సైతాను సంబంధమైన అంధకార శక్తులకు కనబడినప్పుడు ఆడేం చేయడంటే ఇంకా మన జోలికి రాడు, మన మీద ఎట్టి పరిస్థితులు కూడా జయాన్ని పొందుకోలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న కూడా నాన్నగారు ఒక మాట చెప్పారు కదా, గొలియాతు మీదకి వెళ్తున్నాడు, ఏటి చేతిలో కర్రేటి కదా, కర్ర కనబడుతుంది గొలియాతుకి, కనబడనివి ఎక్కడున్నాయన్నాడు? సంచిలో ఉన్నాయంట. గొలియాతు ప్రాణం తీసేవి సంచిలో ఉన్నాయి, అది కనబడతలేదు గొలియాతుకి. నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా? కర్రట్టుకుని వస్తున్నావు. పైకి కనిపించేది కర్రే, ఇక్కడ పైకి కనిపించేది కొండే. కొండలో ఏమన్నా తెలుసా? దివిటి పెట్టబడి ఉంది. మట్టి ఘటములలో ఐశ్వర్యం కలగాలి అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మొదట కొండ ఎత్తబడాలి. అక్కడ అద్భుతం జరగాలి అంటే అక్కడ ఏం చేశారంటే దైవజనుడు ఏదైతే చెప్పాడు అది చేశాడు. మనకి కూడా రాయబడి ఉంది, మన కోసం కూడా. మత్తయి సువార్త 6:6 రాయబడిన మాట చదువుకుంది ఒకసారి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు జరిగింది అక్కడ అద్భుతం అంటే, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఖాళీ కొండలు ఎందుకు నిండిపోయినాయి అంటే రహస్యమందు చూచిన తండ్రికి ప్రార్థన చేస్తే రహస్యమందు చూచిన తండ్రి ఏం చేశాడంట? వీరికి ప్రతిఫలం ఇచ్చాడు. కొండలన్నీ నింపబడ్డాయి. ఎందుకంటే దైవజనుడు ఏది చెబితే అది చేసి చూపించారు అంతే. దేవునికి స్తోత్రం. జవదాట్లేదు. గిద్యోను అంటున్నాడు, నేను చెప్పింది చేయండి అంతే, నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి, మీరు ఎక్కువ చేయొద్దు అన్నాడు. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏముండదంట? విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తూ ఉంటాం, నమ్మకం ఉండదు. ప్రార్థన చేస్తూ ఉంటాం, సరైన నిరీక్షణ ఉండదు. ఒక ఊర్లోనంట పెద్ద ఇక్కడ కడుతున్నారండి, అలాంటిది పెద్ద బారు, చాలా పెద్ద బారు కడుతున్నారంటండి. బారు అన్నీ కలిపి కడతా ఉంటే ఆ ఊర్లో ఉన్న పాస్టర్లందరూ కూడా కలిసి ఇదిగో ఇది మన ఊర్లోనికి రావడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు, కాబట్టి మనందరం కలిసి ఏం చేద్దాం తెలుసా? ఇదిగో రేపు ఓపెనింగ్ అంట, ఈ రాత్రి మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఏమనుకున్నారు? రేపు అది ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ జరగకుండా ఈ రాత్రి మన అందరం కలిసి ఉపవాసం ఉండి ఏం చేద్దాం అన్నారు? ప్రార్థన చేద్దాం. ఆ ఊర్లో పాస్టర్లందరూ కలిసారంట ఒక చర్చిలోని, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేశారు. తెల్లవార్లు ప్రార్థన చేశారంటండి. ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఏ సమయానికైతే అది ఓపెన్ అవ్వాలో ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం బార్ అంతా కాలిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ టైం అయితే ఓపెనింగ్ జరగాలో ఆ టైంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం బార్ అంతా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్నాడు బార్ యజమాని. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాడు పాస్టర్లందరి మీద కూడా.
ఈ విషయం తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాడండి? పాస్టర్లు అందరి మీద కేసు వేసాడు. పాస్టర్లు అందరూ కూడా ప్రార్థన చేశారు. నా భార్య ఏమైపోయింది? తగలబడిపోయింది అని కోర్టులో కేసు వేస్తే కోర్టుకు పిలిచారు పాస్టర్లు అందరు. నేను ఆయన చెప్తే నేను నిజమేనా అంటే, ఏంటి మీ ప్రార్థన చేస్తే నిజం జరిగిపోవాలని ఉందటండి అంటున్నారు వీళ్ళు. మీ ప్రార్థన చేస్తే జరిగిపోవాలని ఉందటండి అంటే భార్య యజమానికి ఉన్న విశ్వాసం కూడా ఎవరికి లేదు? ఎవరికి లేదండి? రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా పర్లేదు, ఏమనుకోను, నేనేమనుకోనండి. దైవజనులకి భార్య యజమానికి ఉంది విశ్వాసం. ఏమనేసాడు కేసు? వాళ్ళు రాత్రి అంతా ఉపవాసుడు ప్రార్థన చేశారు, నా భార్య తగలడిపోయిందని అతను కేసు వేసాడు. ఇప్పుడు వీళ్ళకేం లేదు. మన ప్రార్థనలు ఎలాగ ఉంటున్నాయేమో, అందుకే సరైన జవాబులు అనేవి పొందుకోలేకపోతున్నాం, సరైన కార్యాలు అనేవి పొందుకోలేకపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మరి ఒక మారు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన కొండ మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మండుతూ ఉన్నప్పుడే తోటి జనాంగాన్ని మార్చగలం. మండుతూ ఉన్నప్పుడే ప్రభువుని మన ఇంట్లోనికి తెచ్చుకోగలం. మండుతూ ఉన్నప్పుడే మన ఒంట్లో ఉన్న విషం అనేది లేకపోతే జబ్బు అనేది బయటకు పోద్ది. మండుతూ ఉన్నప్పుడే లోటు ఏదైనా సరే మన జీవితంలో నుంచి కొట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మండే కొండలుగా మనం ఉండాలని ప్రభు ఉదయకాల సమయంలో మరొక మారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క నెగిటివ్ వచ్చిన ఒక్కటి చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, ఇర్మియా 22:28 యోధా రాజైన యెహోయాకీం కుమారుడైన కొన్యాను గురించి ఏమంటున్నాడు తెలుసా? 22:28 కొన్యాను ఇతడు హేయమైన ఓటికొండ వంటి వాడు, పనికి మాలిన ఘటమా అతడును అతని సంతానమును విసరివేయబడి తామెరుగని దేశమునకు ఏల త్రోయబడిరి. కొన్యాను గురించి, యోధారాజు అని యెహోయాకీము కుమారుడైన కొన్యాను గురించి మాట్లాడుతున్నాడు. కొన్యా హేయమైన పనికి మాలిన ఘటమా, హేయమైన కొండ వంటి వాడా. ఈ లోకంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే దేవునికి మాత్రం మనం నచ్చి తీరాలంతే. దేవుని దృష్టిలో హేయమైన వారిగా ఉండకూడదు, అసహ్యమైన వారిగా ఉండకూడదు. యాల త్రోయబడిది పనికి మాలిన ఘటమా అంటూ అన్నాడు. మనం పనికి మాలిన ఘటాలుగా మనం దేవుని ముందు ఉండకూడదు, కానీ పనికి వచ్చే ఘటాలుగా. అందుకే కుమ్మరి పనికి వచ్చే పాత్రగా నన్ను చేయమయ్యా. పనికిరాని పాత్ర నన్ను త్రోసివేయొద్దు, యోగ్యమైన మంచి పాత్ర నన్ను చేయమయ్యా అని ఆయన బ్రతిమలాడుకుంటానంట. ఆ కొండ మండుతూ ఉన్నప్పుడంట పైన చెప్పబడిన కార్యాలన్నీ మన జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం అందరూ కూడా. విన్న మాటలను బట్టి అయ్యా మీకు స్తోత్రం. విన్న మాటలను బట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? నిజమే తండ్రి ప్రభువా, నాయనా నేను మండుతూ ఉన్నప్పుడే తండ్రి ప్రభువా, నా హృదయంలో మంట ఉన్నప్పుడే, మీ అగ్ని నాలో ఉన్నప్పుడే తండ్రి ప్రభువా శత్రు సమూహము తరిమి కొట్టబడుతుంది తండ్రి. మీకు నాయన మీ అగ్ని నాలో ఉన్నప్పుడు తండ్రి జబ్బు నాలో నుంచి తొలగిపోతుంది. మీ అగ్ని నాలో ఉన్నప్పుడు తండ్రి ప్రభువా నా హృదయంలోనికి, నా జీవితంలోనికి, నా గృహంలోనికి మిమ్మల్ని ఆహ్వానించే స్థితిలో నేను ఉండగలను తండ్రి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ అగ్ని నాలో ఉన్నప్పుడే తండ్రి ప్రభువా నాయనా మీ మాటకు లోబడి విధేయత చూపగలవాను. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు తండ్రి ప్రభు. నా యేసు నా యేసు నా యేసు నా యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ప్రార్థన పూర్వకం విన్న మాటలను బట్టి యోగ్యమైన మంచి పాత్రగా నన్ను చేయండి తండ్రి ప్రభువా. పనికిరాని ఘటం వలె నేను ఉండకుండా తండ్రి ప్రభువా, పూసులైన పౌలు గారు పలికినట్లుగా మట్టి ఘటములలో ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి.
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నా యేసయ్య, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి గొప్ప దేవా, మీకు స్తోత్రం. మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్న. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కదముందం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అందరూ కూడా ఏమైనా చేయగలవు, కదముందం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, ఒక్కసారి మనం అందరం కూడా నీకే సాధ్యము. ఈ కొండలోనికి ఏది పడితే అది రాని ఉంటుంది. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కదముద్దం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కదముద్దం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే సాధ్యము. మా కథ అంతా మార్చగల దేవుడు తండ్రి. ఇదిగో నాయన, ఆ విధవరాలు వచ్చి మీకు నాయన దైవజనుడికి మొర పెట్టుకుంది. ఆమె కథను మార్చిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమరస్త్రీ తన జీవిత కథనే మార్చావు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా జీవితంలో ప్రతి కథను మార్చగలిగే దేవుడునైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ నామానికి మహిమ, మీకే ఘనత దేవా, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొక మారు తండ్రి, మీరు మాకు అందించిన మీ జీవపు మాటలను బట్టి మీకు వందనాలు. ఓటి కొండ వంటి వారంగా ఉండకుండా, జిడ్డు కొండ వంటి వారంగా ఉండకుండా, మడ్డి కొండ వంటి వారంగా ఉండకుండా తండ్రి ప్రభువా, యోగ్యమైన కుండల వలె, మండే కుండల వలె మా జీవితాలను సంపూర్ణంగా మీలోనికి నడిపించుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, మీరే కృప చూపమని యేసు అతి పరిశుద్ధమైన నామం బడి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.